జిల్లాలో. ఎందుకంటే నేను కూడా కొత్తగా రావడం జరిగింది. ఎందుకంటే వైపు నుండి సారోడు కానీ మన సరుకు నుండి మీ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో మాకు పంపించండి అని అడుగుతున్నారు. మా దగ్గర అయితే ఒక బిర్యానీ రైస్ ఒకటి తెలుసు, అదేవిధంగా కారం ఒకళ్ళ ఇద్దరికి తెలుసు, ఆయిల్ కూడా తక్కువే పోయేవాడు నాకు తెలియదు. అయితే ఈ పాపడ్స్ మాత్రం మేము వెళ్ళొచ్చాము కాబట్టి వాళ్ళు 50 lakhs లోన్ ఇప్పించాము. అది ఒక్కటి తెలుసు కాబట్టి దాన్ని పంపించాము. పంపించిన తర్వాత 5 ప్రోడక్ట్స్ ఇస్తున్నాం, కానీ ప్రోడక్ట్స్ సరుకు పంపించలేకపోతా ఉన్నాము. ఈరోజు ఒక మంచి జరిగింది ట్రైనింగ్ ద్వారా. ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మన జిల్లాలో అని నాకు కూడా తెలిసింది. అయితే ఈరోజు ట్రైనింగ్ అయితే నేను మొదటి నుండి ఉన్నాను కాబట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే చాలా తెలియని విషయాలు ఈ ట్రైనింగ్ ద్వారా తెలిసినవి. ముఖ్యంగా ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఉండాలి అనేది అయితే తెలుసు, కానీ ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ద్వారా ఎన్ని ఫైన్స్ ఉంటాయి, తేడాలు వస్తే ఏమాత్రం అనేది మాత్రం నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే ఈ విషయాన్ని ప్రతి ఎక్కడికి వెళ్ళినా మేము అందరికి కూడా తెలియజేస్తాము. ప్లస్ స్టాండర్డ్స్ కూడా మనకి ఎస్ఓపి వలన ఎలా చేస్తారు, అందరూ ఒకటే రకంగా ప్రోడక్ట్ ఎలా చేస్తారని అనుకునేవాడిని. ఎందుకంటే వేరువేరుగా మనం వేరు ఏరియాల్లో చేస్తాం, ఎవరి ఇళ్లలో వాళ్ళు చేస్తాం ప్రోడక్ట్. కానీ సార్ వాళ్ళు ఎస్ఓపి ఇచ్చారు, ఒక ఎస్ఓపి. ఆ ఎస్ఓపి వల్ల ఏమవుతుందంటే అందరూ అదే పాటిస్తే ఎక్కడైనా అదే క్వాలిటీ ఉంటుంది. అది పాటించకపోతే సార్ వాళ్ళు మార్కెట్ చేయడానికి కూడా అవకాశం లేదు, వేరువేరుగా ఉంది, ఫెయిల్ అవ్వచ్చు అని కూడా చెప్పారు. మీరేంటంటే దీన్ని తెలుగులో కూడా సార్ వాళ్ళు మాకు పంపిస్తారు, మేము కూడా మీకు పంపిస్తాము రాబోయే రోజుల్లో. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం సరుకులు పంపించాలి. మేము ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయన్నీ కూడా చూస్తాము. మనకి సార్ వాళ్ళ ద్వారా, రోహిత్ గారి ద్వారా కానీ మనకి ఏంటంటే ప్రతి ప్రోడక్ట్కి ప్యాకింగ్ కావాలి సార్. మాకు ప్రతి ప్రోడక్ట్, ఎందుకంటే మీరు చూస్తున్నారు మార్కెట్లో ఆ విధంగా అయితే మీరే ఉదయం చెప్పారు, దానికి స్టాండర్డైజేషన్ లేదు, దానికి క్వాలిటీ ఏముందనేది తెలియదు, ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ లేదు, వీటి వల్ల రేట్ రాదు. బయట ఏమో అదే రేట్కి వీళ్ళు తయారు చేసినవి ఎక్కువ రేటు పడుతుంది, బయట వాళ్ళు ఏమో అదే రేటు నాకు ఇవ్వమంటున్నారు అని చెప్పారు. దీనివల్ల ఏంటంటే సార్ మాకు ఈ ట్రైనింగ్ వల్ల ఏమేమి చేయాలి అనేది మేము తెలుసుకున్నాము. ప్లస్ రెండోది ఎవరెవరికైతే ఉద్యోగం రిజిస్ట్రేషన్ లేదో అది వాళ్ళందరికీ ఇప్పిస్తాము. అదే మనకి సిఆర్పీలు కూడా ఉన్నాం. ఎవరెవరికి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ లేదో రిజిస్ట్రేషన్కి రేపు మార్నింగే మీకు ఫోన్లు చేసి ఎవరికి లేదో తీసుకొని అప్లై చేపిస్తాం. అది 100 రూపాయలు కడితే చేసుకోవచ్చు. 3 years అయితే 300 కట్టుకోవాలి. అవి వస్తాయి, అవి చేపిస్తాము. ఇంత మంచి ట్రైనింగ్ మనకి ఇచ్చిన రోహిత్ సార్ గారికి, అదేవిధంగా లాస్యా మేడం గారికి కూడా ఈరోజు ఇంకా రాబోయే రోజుల్లో సార్ మీకు టచ్లో ఉంటాము. ఇంకా మా జిల్లాకు మంచి ప్రోడక్ట్స్, బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వచ్చే విధంగా మేము మీ సపోర్ట్ తీసుకుంటాము. మేము కూడా మీరు అడిగిన ఇన్పుట్స్ ఏం కావాలన్నా కూడా ఇమీడియట్గా పంపిస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.